Today we will discuss about gene expression, lac operon. Lac operon concept first explained by Jacob and Monod. Jacob and Monod. Right? Generally, operons operates in case of prokaryotes. ఇక్కడ మనకు ఓపెరాన్స్ అన్నవి ప్రోకారియోట్స్లో ఉంటాయి. సపోజ్ లాక్ ఓపెరాన్, ట్రిప్టోఫాన్ ఓపెరాన్, వాలిన్ ఓపెరాన్, హిస్టిడిన్ ఓపెరాన్. ఓపెరాన్స్ అనేవి జనరల్గా మనకి ప్రోకారియోట్స్లో ఉంటాయి. ఓపెరాన్స్ మీన్స్ a group of closely placed regulatory sequences and structural genes. It is called operon. ఇక్కడ బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ మీద రెగ్యులేటరీ సీక్వెన్సెస్, ప్రమోటర్, ఆపరేటర్ ఇటువంటి జీన్స్ని రెగ్యులేటరీ సీక్వెన్సెస్ అంటాం. లాక్ జెడ్ జీన్, లాక్ వై జీన్, లాక్ ఏ జీన్ ఇటువంటి జీన్స్ని స్ట్రక్చరల్ జీన్స్ అంటాం. రెగ్యులేటరీ సీక్వెన్సెస్, స్ట్రక్చరల్ జీన్స్ అనేవి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాయి ఇక్కడ మనకి. రైట్, ఇక్కడ మనకి లాక్ ఓపెరాన్ అనేది జనరల్గా ఇట్ ఈజ్ ఇన్ ఆఫ్ మోడ్. జనరల్గా ఆఫ్ మోడ్లో ఉంటుంది లాక్ ఓపెరాన్ అనేది. బ్యాక్టీరియాలు ఉండే ఏరియాల్లో లాక్టోజ్ ఉన్నప్పుడు, లాక్టోజ్ కన్జంప్షన్ జరిగేటప్పుడు ఇది ఆన్ మోడ్కి వస్తుంది. ఓకే, జనరల్గా అయితే ఆఫ్ మోడ్. ఇది లాక్టోజ్ వల్ల ఇండ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని ఇండ్యూసిబుల్ ఓపెరాన్ అంటాం. ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఇండ్యూసిబుల్ ఓపెరాన్. సపోజ్ ఇది బ్యాక్టీరియా సెల్ వాల్. బ్యాక్టీరియాలో మనకి ఈ రకంగా డిఎన్ఏ ఉంది. ఫస్ట్ వన్ ప్రమోటర్ జీన్, పి స్టాండ్స్ ఫర్ ప్రమోటర్ జీన్. ఐ ఇక్కడ మనకి ఇన్హిబిటర్ సింథసైజింగ్ జీన్. ఐ నాట్ ఎ ఇండ్యూసర్, హియర్ ఐ ఈస్ inhibitor synthesizing gene. It transcribes and translates and forms a repressor protein, a inhibitor protein. Inhibitor protein అయిన repressor ని ట్రాన్స్లేషన్ చెందించి ఫామ్ చేస్తుంది ఐ జీన్. పి అనదర్ ప్రమోటర్ వద్ద జనరల్గా మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ బైండ్ అవుతుంది. రైట్, next one O stands for operator gene. It controls and regulates the structural genes. Operator gene. మనకి ఇక్కడ స్ట్రక్చరల్ జీన్స్ ఏంటంటే లాక్ జెడ్ జీన్. It transcribes and translates one enzyme beta galactosidase. Lac జెడ్ gene, it transcribes and translates one enzyme beta galactosidase. Y gene, it transcribes and translates permease enzyme, permease. A gene, structural gene A, lac A gene, it transcribes and translates trans-acetylase enzyme. నార్మల్గా అయితే ఓపెరాన్ అనేది ఆఫ్ మోడ్లో ఉంటుంది. బ్యాక్టీరియా ఉండే పరిసరాల్లో లాక్టోజ్ లేనప్పుడు ఓన్లీ ఆఫ్ మోడ్లో ఉంటుంది. ఎందువల్లంటే బ్యాక్టీరియాలు ఉండే పరిసరాల్లో లాక్టోజ్ అనేది లేనప్పుడు ఈ లాక్టోజ్ అనేది డైజెస్ట్ అవ్వాల్సిన పని లేదు, లాక్టోజ్ అనేది కన్జంప్షన్ జరగాల్సిన పని లేదు. అందువల్ల ఈ మూడు ఎంజైమ్స్ బీటా గ్యాలక్టోసైడేస్, పెర్మియేస్, ట్రాన్స్ఎసిటిలేస్ ఈ ఎంజైమ్స్ తయారవ్వాల్సిన పని లేదు ఎప్పుడు ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే లాక్టోజ్ లేనప్పుడు లాక్టోజ్ డైజెస్ట్ అవ్వవసరం లేదు కాబట్టి ఈ మూడు జీన్స్ అన్నవి ఈ మూడు ఎంజైమ్స్ని తయారు చేయాల్సిన పని లేదు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ప్రమోటర్ వద్ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ బైండ్ అవుతుంది. ఇది ముందుకు స్లైడ్ ఓవర్ అయ్యి ఐ జీన్ మీన్స్ రెగ్యులేటరీ జీన్. ఇది ఇక్కడ మనకి ఐ జీన్ ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్క్రిప్షన్ చెంది ఎంఆర్ఎన్ఏ, రెప్రెసర్ ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ చెంది రెప్రెసర్ ప్రోటీన్ తయారవుతుంది. ఈ తయారైన ప్రోటీన్ రెప్రెసర్ ప్రోటీన్ అనేది ఆపరేటర్ జీన్ వద్ద బైండ్ అయిపోతుంది. ఆపరేటర్ జీన్ వద్ద బైండ్ అవుతుంది. ఆపరేటర్ జీన్ వద్ద బైండ్ అవడం వల్ల ఇక్కడ ఉండే ఆర్ఎన్ఏ పాలిమరేజ్, ప్రమోటర్ జీన్ వద్ద ఉండే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ముందుకి స్లైడ్ ఓవర్ అవ్వలేదు. ఎందుకు? రీజన్ ఏంటంటే
ఇక్కడ ఆపరేటర్ జీన్ వద్ద మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఆపరేటర్ జీన్ వద్ద రిప్రెసర్ అనేది బైండ్ అయిపోయింది కాబట్టి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ముందుకు స్లైడ్ ఓవర్ అవ్వలేదు కాబట్టి ఈ జీన్స్ అన్నవి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ చెందవు. ఫలితంగా మనకేంటి ఎంజైమ్స్ అనేవి ఏర్పడవు. లాక్టోజ్ డైజెషన్కి అవసరమయ్యే ఎంజైమ్స్ అనేవి ఏర్పడవు. ఎందువల్లంటే ఇక్కడ మనకి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ హైలీ ఎనర్జీ కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇది అనవసరంగా బ్యాక్టీరియా సెల్ అనేది లాక్టోజ్ లేనప్పుడు ఈ ఎంజైమ్స్ని తయారు చేసుకోవాల్సిన పని అనేది లేదనమాట. అందుకోసం ఇది ఆఫ్ మోడ్లో ఉంటుంది. నార్మల్గా లాక్టోజ్ లేనప్పుడు ఓపెరాన్ అనేది ఆఫ్ మోడ్లో ఉంటుంది. సపోజ్ మరి ఆన్ మోడ్కి ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ ఇప్పుడు బ్యాక్టీరియాలు ఉండే పరిసరాల్లో మనకి ఈ సపోజ్ బ్యాక్టీరియా సెల్ వాల్లో మనకి బ్యాక్టీరియా ఉండే పరిసరాల్లో లాక్టోజ్ ఉంది. ఇక్కడ లాక్టోజ్ ఉంది అంటే లాక్టోజ్ డైజెస్ట్ అవ్వాలి. లాక్టోజ్ అనేది బ్యాక్టీరియా తీసుకోవాలి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఉండే పరిసరాల్లో లాక్టోజ్ ఉంది. ఇప్పుడు యాజ్ ఎనీ టైం మనకి బ్యాక్టీరియా సెల్లో కొంత పెర్మియేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ పెర్మియేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, లాక్టోజ్ని పెర్మియబిలిటీ లోపలికి చేరడానికి బ్యాక్టీరియా సెల్ వాల్ని క్రాస్ చేసి లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఇది పెర్మియేజ్ అనే ఎంజైమ్. లోపలికి వెళ్ళాక లాక్టోజ్లో కొంత భాగం తన ఫార్మ్ని చేంజ్ చేసుకుంటుంది. కొంత పార్ట్ అనేది యాలోలాక్టోజ్గా కన్వర్ట్ అవుతుంది. కొంత పార్ట్ అనేది ఏ రకంగా లాక్టోజ్గా ఉంటుంది. లాక్టోజ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఇక్కడ ప్రమోటర్ వద్ద మనకి ఏంటంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ప్రమోటర్ వద్ద కూడా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏమవుతుంది, ఐజీన్ వద్దకు వెళ్ళి ట్రాన్స్క్రిప్షన్ చెంది ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ చెంది ఏమవుతుంది, మనకి ప్రోటీన్ తయారవుతుంది. రిప్రెసర్ ప్రోటీన్, ఇన్హిబిటర్ ప్రోటీన్ అనేది తయారవుతుంది. కాకపోతే లాక్టోజ్ ఉన్నప్పుడు ఈ ఇన్హిబిటర్ ప్రోటీన్ రిప్రెసర్ అనేది ఆపరేటర్కి బైండ్ అవ్వదు. రీజన్ ఏంటంటే ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఇది యాలోలాక్టోజ్ పట్ల హయ్యర్ ఎఫినిటీ చూపిస్తుంది. హయ్యర్ ఎఫినిటీ ఉంటుంది కాబట్టి రిప్రెసర్ ప్రోటీన్ అనేది యాలోలాక్టోజ్తో బైండ్ అయిపోతుంది. రిప్రెసర్ ప్రోటీన్ అనేది. సో ఇప్పుడు ఆపరేటర్ జీన్ అనేది స్పేస్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏమవుతుంది, ఈజీగా ముందుకు స్లైడ్ ఓవర్ అవుతుంది. స్లైడ్ ఓవర్ అయ్యి లాక్ జెడ్ జీన్, లాక్ వై జీన్, లాక్ ఏ జీన్ వీటిని ట్రాన్స్లేషన్ చెంది ఎంఆర్ఎన్ఏ తయారు చేస్తుంది. ఎంఆర్ఎన్ఏ మరలా ట్రాన్స్క్రిప్షన్ ZYA ట్రాన్స్క్రిప్షన్ చెంది ఎంఆర్ఎన్ఏ తయారవుతుంది. ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఎంజైమ్స్, బీటా గ్యాలక్టోసైడేస్, పెర్మియేజ్, ట్రాన్స్ఎసిటిలేజ్ అనే ఎంజైమ్స్ తయారవుతాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఇక్కడ ఉండే లాక్టోజ్ని గ్లూకోజ్ గాను గ్యాలక్టోజ్ గాను చేంజ్ చేసుకుంటాయి. ఈ లాక్టోజ్ని ఎంజైమ్స్ అనేవి గ్లూకోజ్ గాను గ్యాలక్టోజ్ గాను డైజెస్ట్ చేసుకుంటాయి. సపోజ్ ఇక్కడ ఉన్న లాక్టోజ్ అంతా డైజెస్ట్ అయిపోయింది. డైజెస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండే లాక్టోజ్ యాలోలాక్టోజ్ ఉంది. యాలోలాక్టోజ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ లాక్టోజ్ ఫార్మ్. తర్వాత ఇది కూడా యాలోలాక్టోజ్ కూడా మనకేంటి గ్లూకోజ్ గాను గ్యాలక్టోజ్ గాను డైజెస్ట్ అయిపోతుంది. యాలోలాక్టోజ్ మొత్తం డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే రిప్రెసర్ అనేది మరలా ఆపరేటర్ జీన్తో బైండ్ అయిపోతుంది. టోటల్ లాక్టోజ్ యాలోలాక్టోజ్ మొత్తం డైజెస్ట్ అయిపోయి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే మనకి రిప్రెసర్ ప్రోటీన్ అనేది ఆపరేటర్ జీన్తో బైండ్ అయిపోతుంది. ఆపరేటర్ జీన్తో బైండ్ అవడం వల్ల ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ముందుకు స్లైడ్ ఓవర్ అవ్వలేదు. వెంటనే ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే స్లైడ్ ఓవర్ అవ్వలేదో ఈ 3 జీన్స్ కూడా వాటి ఫంక్షన్ ఏమైపోతుంది, వాటి యొక్క ఆగిపోతుంది. ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఫలితంగా ఈ ఎంజైమ్స్ ప్రొడక్షన్ అనేది ఏమవుతుంది, మనకి తగ్గిపోతుంది. ఎంజైమ్ సింథసిస్ అనేది జరగవు లాక్టోజ్ లేనప్పుడు. అంటే లాక్టోజ్ ఉన్నప్పుడు ఆన్ మోడ్లో ఉంటుంది, లాక్టోజ్ లేనప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఆఫ్ మోడ్లో ఉంటుంది. ఇది లాక్ ఓపెరాన్, ఇండ్యూసిబుల్ ఓపెరాన్. ఇట్ ఈస్ ఏ ఇండ్యూసిబుల్ ఓపెరాన్. ఇక్కడ ఇండ్యూస్ లేదంటే లాక్టోజ్ ఉన్నప్పుడు ఆన్ మోడ్లో ఉంటుంది, లాక్టోజ్ లేనప్పుడు ఆఫ్ మోడ్లో ఉంటుంది. ఇక్కడ ఇండ్యూస్ చేసేది ఏంటంటే లాక్టోజ్. సో ఇట్ ఈస్ కాల్డ్ లాక్టోజ్ ఓపెరాన్ ఈజ్ ఏ ఇండ్యూసిబుల్ ఓపెరాన్.
Lac operon means lactose operon. Right? Thank you.